డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం మారినా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కావస్తున్నా కొందరు అధికారులు మాత్రం ఇప్పటికీ వైసీపీ నేతలకు రాచమర్యాదలు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఇవేమీ ఆలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆదేశాలను వైసీపీ నేతల కోసం పక్కన పెట్టేశారు ఆలయ ఈవో. ఎలాంటి అర్హత లేని వైసీపీ నేత మహేష్ కు ఈవో దగ్గరుండి స్వాగతం పలికారు. సుమారు 20 మంది వైసీపీ నేతలకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడంతో పాటు వేద ఆశీర్వచనం ఇప్పించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందించారు. రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు వస్తే కనీసం స్వాగతం కూడా పలకటం లేదు. కానీ వైసీపీ నేత పోతిన మహేష్ కు రాచమర్యాదలు ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వెళ్తున్నాను.